టీఎస్ లా సెట్ రిజల్ట్స్ వచ్చేస్తాయి. అయితే రిజల్ట్స్ చూసుకున్నాం. ముందుగా అయితే టీఎస్ లా సెట్ వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయండి, అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేశాక మనకు రిజల్ట్స్ అనేది ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్నాం. మనం ముందుగా ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్నాక రిజల్ట్ చెక్ చేద్దాం. ఓకే, నెట్ ప్రాబ్లం ఉంది, చెక్ చేసుకోవాలి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, అక్కడ చెక్ చేయండి. ఓకే, వెయిట్ చేయండి కొద్దిగా. ఓకే, ఆ వెబ్సైట్ ఓపెన్ అయింది. ముందుగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్ హాల్ టికెట్ అనేది. ఓకే, డౌన్లోడ్ చేసుకున్నాం హాల్ టికెట్. మీ దగ్గర హాల్ టికెట్ నెంబర్ డైరెక్ట్ ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుంది. ఫస్ట్ అయితే హాల్ టికెట్ డౌన్లోడ్ చేస్తున్నా. ముందుగా రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టేయండి. మీకు స్టార్టింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ కొట్టేసి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ నింపేశాక మొబైల్ నెంబర్, మీరు రిజిస్ట్రేషన్ అయిన మొబైల్ నెంబర్ కొట్టండి, డౌన్లోడ్ కొట్టండి. డౌన్లోడ్ హాల్ టికెట్ అవుతుంది. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఇక ఇక్కడికి వచ్చేసి అయిపోయింది. ఇక్కడికి మన హాల్ టికెట్ చేస్తుంది. హాల్ టికెట్ వచ్చేసినాక బ్యాక్ రండి. ఇక్కడ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ ఉంది, డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ కొట్టండి. ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. తర్వాత ఇక్కడ మన హాల్ టికెట్ నెంబర్ కొట్టండి. అండ్ ఇటు సైడ్ డేట్ ఆఫ్ బర్త్ నింపండి. వ్యూ ర్యాంక్ కార్డ్ కొట్టండి, మన రిజల్ట్ వచ్చేస్తుంది. ఓకే, ర్యాంక్ కార్డ్ వచ్చేసి మీ పాస్ అయ్యేలా ఫెయిల్ అయ్యారు కింద మెన్షన్ చేయండి.